ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రాసుల వారు ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు కలిగి ఉంటారు. అలాగే ఇతరులను మోసం చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. మరి ఇలా నెగిటివ్ ఆలోచనలు అలాగే ఇతరులను మోసం చేయాలనే ఆలోచనలు ఈ రాసుల వారికి ఉంటే మరి ఆ రాసులు ఏంటి వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, ఇది జ్యోతిష శాస్త్ర ప్రకారం వారికి పుట్టిన గడియలను బట్టి వారి జాతక రీత్యా ఇలా ఉంటారని చెప్పడానికి చేసే ప్రయత్నం. అలాగనే అందరూ ఉంటారని కాదు, అలాగే ఈ రాశుల వాళ్ళు ఖచ్చితంగా అందరూ అలాగే ఉంటారని కాదు. సమాజంలో ఉండే ప్రతి ఒక్కరి ఆలోచన విధానం, స్వభావం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అందరూ ఒకే మాదిరిగా అయితే ఉండరు, ఒకే రకంగా ఆలోచించరు కూడా. అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారం రాశి చక్రాల ఆధారంగా అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని ఏ రాశుల వారి స్వభావం ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు. జ్యోతిష శాస్త్ర నిపుణుల అభిప్రాయం మేరకు 12 రాశుల్లో అన్ని రాశులు ఒకేలా ఉండరు. కొన్ని రాశుల వారికి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి, అలాగే మరికొన్ని రాశుల వారికి విభిన్న లక్షణాలు ఉంటాయి. కొన్ని రాశుల వారు చాలా విషపూరితంగా, స్వార్థపూరితంగా ఉంటారు. వీరు ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచన చేస్తూ ఆధిపత్యం చలాయిస్తూ అభద్రత భావంలో ఉంటారు. అలాగే ఇతరులు ఏమనుకుంటున్నారన్న విషయాలను అస్సలు కూడా పట్టించుకోరు. మరి ఇటువంటి మెంటాలిటీ ఉన్న రాశుల్లో ముందుగా మేషరాశి. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ రాశి వారు ఎక్కువగా షెల్ఫిష్గా ఉండడానికి అయితే ముందుగా ఉంటారు. అయితే వీరు చాలా సున్నిత మనస్తత్వంతో ఉంటారు. ఎవరైనా వీరిని ఏదైనా ఒక మాట అంటే వెంటనే బాధపడతారు, తమలో తామే తెగ బాధపడిపోతారు, చీటికి మాటి కలుగుతారు. అందుకే ఈ రాశి వారిని ఏదైనా అనే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. కొన్నిసార్లు ఈ రాశి వారు గతంలో జరిగిన విషయాలను లేవనెత్తుతారు, అస్తమానం పాత విషయాలని గుర్తు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో తాము ఎంత బాధపడ్డామని చెబుతూ ఉంటారు. ఎదుటి వ్యక్తులు ఎంత నచ్చ చెప్పినా అసలు కంట్రోల్ అవ్వరు, తాము చెప్పిందే చెప్పి తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇక వృషభ రాశి. వృషభ రాశి వారు ప్రతి ఒక్క పనిని ప్రణాళికబద్ధంగా చేయాలని అనుకుంటారు. అయితే వీరి స్వభావ రీత్యా అన్నింటిలోనూ తమ ఆధిపత్యమే నడవాలని, అన్నింటిలో తమదే పైచేయిగా ఉండాలని కోరుకుంటారు. చాలాసార్లు తమ ఆధిపత్యం కోసం మోసం కూడా చేస్తూ ఉంటారు. మొత్తానికి ఏం చేసైనా మోసపూరితంగా వ్యవహరిస్తారు. అంతేకాదు ఈ రాశివారు ఏ విషయంలో అయినా అంత సులభంగా కాంప్రమైజ్ అయితే కారు. వీరి గురించి ఎవరు ఏమనుకున్నా అస్సలు పట్టించుకోరు. వీరు ఏమనుకుంటారో ఆ పనిని గుడ్డిగా చేసుకుంటూ పోతారు. తాము చేయాల్సిన పనులపై ఎక్కువ శ్రద్ధ పడతారు. అయితే వీరికి కొంత అభద్రత భావం ఉంటుంది. అన్నీ తమకే కావాలనుకుంటారు. అంతేకాదు ప్రతీది వీరి కంట్రోల్లో ఉండాలని భావిస్తారు. ఇక మిథున రాశి. ఈ రాశి వారు స్వభావరీత్యా నలుగురిలో కలిసిపోవడమే కాదు, నలుగురితోనూ కలిసిపోతూ నవ్విస్తూ ఉంటారు. వీరు చాలా విషయాల్లో ఓపెన్గా ఉంటారు. ఎక్కడా సిగ్గుపడడం, మొహమాట పడడం వంటివి అసలు చేయరు. అయితే వీరు ఒక్కొక్కరితో ఒక్కోలా ప్రవర్తిస్తూ ఉంటారు. దీనివల్ల ఇతరులు ఈ రాశివారిని అంత సులభంగా నమ్మలేరు. ఈ రాశివారు 2 నాలుకల ధోరణి కూడా అవలంబిస్తూ ఉంటారు. అందుకే వీరి వ్యవహార శైలి ఎప్పుడు ఎలా ఉంటుందో, వీరిని ఎలా నమ్మాలో వద్దో అర్థం కాక అనేక మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక కుంభరాశి. కుంభరాశి వారు భావోద్వేగాలు అంతగా అయితే ఉండవు. వీరు ఎవరిని అంత సులభంగా నమ్మరు. అందుకే వీరి చుట్టూ ఉన్నవారు మంచివారు కాదేమో అనే అభిప్రాయానికి వస్తూ ఉంటారు. దీంతో వీరు చాలా మందికి దూరంగా ఉంటారు. ఇలాంటి స్వభావం వల్ల ఈ రాశి వారికి అలాగే ఇతరులకు ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కారణాల వల్ల వీరు ఇతరులతో ఎక్కువ సంబంధాలను పెంచుకోలేరు. అంతేకాదు ఏదైనా సందర్భంలో గొడవ జరిగినా అస్సలు సర్దుకుపోరు. దీనివల్ల ఇతరులతో మరింత ఇబ్బందిగా ఉంటుందని జ్యోతిష శాస్త్రాల నిపుణులు చెబుతున్నారు. ఫ్రెండ్స్, మరి ఈ 4 రాశుల వాళ్ళు కొంచెం నెగిటివ్ ఆలోచనలు అలాగే ఇతరులు మోసం చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇందులో మీ రాశిగానే ఉంటే మీరు అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది జాతక రీత్యా పుట్టిన గడియలను బట్టి అలాగే వారు పెరిగిన వాతావరణం బట్టి ఉంటుంది. అలా చెప్పడానికి చేసిన ప్రయత్నం. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.